బ్రిటిష్ కాలం నాటి చట్టాల ప్రస్థానంకు ముగింపు పలుకుతూ భారతీయ అధ్యాయంలో నూతన న్యాయ వ్యవస్థ ప్రారంభమైంది. 2024 జూలై 1 నుంచి 3 కొత్త క్రిమినల్ చట్టాలు అమలు ప్రారంభమైంది. దీనికి సంబంధించిన బిల్లు గత సంవత్సరం ఆగస్టు 11న మొదటిసారిగా లోక్సభలో ప్రవేశపెట్టగా డిసెంబర్ 21 పార్లమెంట్లో ఆమోదం పొంది డిసెంబర్ 25న రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో చట్టాలుగా మారాయి. 3 చట్టాలలో మొదటిది ఇండియన్ పీనల్ కోడ్. దీని స్థానంలో భారతీయ న్యాయ సంహితను తీసుకురావడం జరిగింది. ఈ కొత్త చట్టంలో 358 సెక్షన్లు ఉన్నాయి. ఐపీసీలో 511 సెక్షన్లు ఉండేవి. ఈ కొత్త చట్టంలో నూతనంగా 20 నేరాలు చేర్చారు. తీవ్రమైన 33 నేరాల్లో జైలు శిక్షను పెంచారు. 83 నేరాలకు జరిమానా కూడా పెంచారు. అదేవిధంగా మరో 23 నేరాలకు శిక్షను తప్పనిసరి కనీస శిక్ష విధించడం జరిగింది. ఇదివరకు 5 లేదా ఎక్కువ మంది సమూహ హత్యలో పాల్గొన్నప్పుడు వీరిలో మొదటి ప్రిఫరెన్స్ A1, A2కు ఇచ్చి మిగిలిన వారికి తక్కువ శిక్ష విధించేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. సమూహంలో ఉన్న ప్రతి ఒక్కరికి మరణశిక్ష లేదా యావజ్జీవ శిక్ష అంటే అందరికీ ఒకే రకమైన శిక్షను విధించేలా మార్పులు తీసుకురావడం జరిగింది. రెండవది భారతీయ నాగరిక సురక్ష సంహిత కొత్త చట్టం. ఇది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ CRPC స్థానంలో తీసుకురావడం జరిగింది. CRPCలో 484 సెక్షన్లు ఉండేవి. BNSSలో 531 సెక్షన్లు ఉన్నాయి. ఈ బిల్లులో మొత్తం 177 నిబంధనలు మార్చారు. 9 కొత్త సెక్షన్లతో పాటు 39 సబ్ సెక్షన్లు తీసుకొచ్చారు. పాత చట్టంలోని 14 సెక్షన్లు పూర్తిగా తీసివేయడం జరిగింది. 35 నేరాల్లో సత్వర న్యాయం అందించడానికి నిర్దిష్ట సమయాన్ని కేటాయించారు ఈ చట్టంలో. మూడవది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872. దీని స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం అనే కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. BSAలో 170 సెక్షన్లు ఉన్నాయి. 24 నిబంధనలు పూర్తిగా మార్చడం జరిగింది. 6 సెక్షన్లు తొలగించి 2 కొత్త సెక్షన్లు, 6 సబ్ సెక్షన్లు చేర్చారు. అలాగే బ్రిటిష్ కాలం నాటి పదాలను తొలగించి భాషను కూడా ఆధునీకరించడం జరిగింది. ఇప్పుడు తీసుకొచ్చిన ఈ కొత్త చట్టాలను ఈ టెక్నాలజీకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అంటే ఎలక్ట్రానిక్ మోడ్లో విచారణ జరుగుతుందన్నమాట. ఇక నేరం ఎక్కడ జరిగినా సరే ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఫిర్యాదుకు అవకాశం ఏర్పడింది. ఇదివరకటిలాగా ఏ పోలీస్ స్టేషన్లో మా పరిధిలోకి రాదంటూ వేరే పోలీస్ స్టేషన్కి పంపించేవారు. కానీ ఇక నుంచి పోలీస్ స్టేషన్లోనే కాకుండా ఆన్లైన్లో కూడా ఫిర్యాదు చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. 0 FIR, ఎలక్ట్రానిక్ FIR, SMS రూపంలో సమన్లు, క్రైమ్ సీన్ వీడియో రికార్డింగ్ వంటి ఆధునిక పద్ధతులు చేర్చడం జరిగింది. దీంతో పేపర్ వర్క్ కూడా తగ్గుతుంది. అలాగే సత్వర న్యాయం అందించడానికి కూడా వీలు కలుగుతుంది. 45 రోజుల్లో తీర్పు రావడం, 60 రోజుల్లో శిక్ష పడేలా దీనిలో మార్పులు తీసుకురావడం జరిగింది. కొత్త చట్టం నిబంధనల ప్రకారం 7 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ శిక్ష పడే నేరాలకు సంబంధించి దర్యాప్తు అధికారులు నేరం జరిగిన ప్రదేశానికి ఫోరెన్సిక్ నిపుణులను తప్పనిసరిగా తీసుకెళ్లి వారితో ఆధారాల సేకరణ చేపట్టాలి. దీనికోసం ప్రతి పోలీస్ స్టేషన్కు ట్యాబ్లు అందజేస్తారు. వీటిలో రికార్డు చేస్తే అవి నేరుగా ఈ-సాక్షి యాప్లోకి వెళ్తాయి. ఈ కొత్త చట్టాలు అమలైన తర్వాత మొట్టమొదటి కేసు మధ్యప్రదేశ్లోని భోపాల్లో నమోదైంది.